హాయ్ గైస్, మహేష్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ అనేది ఏపీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించి భర్తీ చేయించాలా లేదంటే డిఎస్సి ద్వారా భర్తీ చేయాలా అనే విషయంపై ఇంకా మనకు స్పష్టమైన సమాచారం అయితే రాలేదు. సో 2 రోజుల్లోగా ఈ యొక్క సమాచారం వెల్లడిస్తామని చెప్పి మనకు దాదాపు 5 రోజులు అయితే అవుతుంది, కానీ మనకు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు అయితే ఇంకా సమాచారం అయితే ఇవ్వలేదు. సో మనకు ఇదే ప్రశ్నను మంత్రి గంటా శ్రీనివాసరావు అడిగినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి ఈ యొక్క ఉపాధ్యాయ ఖాళీల భర్తీ అనేది ఏపీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించి భర్తీ చేయాలా లేదంటే డిఎస్సి ద్వారా కండక్ట్ చేయాలనేది మనకు చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వచ్చిన సమాచారం కనుక పరిశీలించినట్లయితే చంద్రబాబుతో చర్చించి డిఎస్సిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఏపీపీఎస్సీ లేదా డిఎస్సి ద్వారా చేపట్టాలనే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఏపీపీఎస్సీ మిగతా అన్ని నోటిఫికేషన్స్ అనేది రెడీ చేస్తుంది. సో ఖచ్చితంగా మనకు ఆ క్యాలెండర్ అనేది ఈ మంత్ ఎండింగ్కి రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో డిఎస్సిపై మనకు స్పష్టమైన సమాచారం వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్ నెలలో మనకు క్యాబినెట్ సమావేశం అయితే ఉంది. ఈ క్యాబినెట్ సమావేశంలోనే మనకు పూర్తి సమాచారం అనేది ఈ యొక్క పోస్టులపై మనకు రావడం అయితే జరుగుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఆల్రెడీ మనకు ఏపీపీఎస్సీ వారు సిలబస్ని రెడీ చేయడం, దానికి సంబంధించిన అర్హతల గురించి పూర్తి సమాచారం అయితే రెడీ చేస్తూ ఉన్నారు. సో వారికి మరలా ఈ యొక్క ఉపాధ్యాయ ఖాళీల గురించి ఇచ్చినట్లయితే మరలా వారు బాగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. సో అందువల్ల ఏంటంటే ఈ యొక్క ఉపాధ్యాయ ఖాళీలను డిఎస్సికి ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం మనకు ఆలోచిస్తున్నట్లుగా ఉంది. సో ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కమ్యూనిటీ ట్యాబ్లో నేను మీకు పోల్ కూడా పెట్టాను. సో అక్కడ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.